సుబ్బయ్య అనే ఒక అతను ఉండేవాడు. అతని దగ్గర ఒక ఏనుగు ఉంది. ఆ ఏనుగు సుబ్బయ్య చిన్నప్పుడు వాళ్ళ నాన్న తీసుకువచ్చాడు. అది అంటే సుబ్బయ్యకి చాలా ఇష్టం. ఇప్పుడు ఆ ఏనుగుకి ఒక పిల్ల పుట్టింది. దాని పేరు లక్ష్మి. సుబ్బయ్య ఒకరోజు పొలానికి వెళ్ళాడు. ఇంటికి తిరిగి వచ్చేసరికి లక్ష్మి కనిపించలేదు. సుబ్బయ్య ఆ గున్న ఏనుగు కోసం చాలా చోట్ల వెతికాడు. అలా వెతుకుతూ ఉండగా పొలాల వైపు నుంచి ఒక శబ్దం వినిపించింది. అది అచ్చం లక్ష్మి గొంతులాగే ఉంది. వెంటనే సుబ్బయ్య అటువైపు వెళ్ళాడు. అక్కడ ఒక గున్న ఏనుగు ఒక ఊబిలో పడి ఉంది. అది చూసి సుబ్బయ్య ఒక 2-3 సాయంతో ఆ గున్న ఏనుగుని బయటికి తీశారు. ఆ ఏనుగు కాలికి లోతుగా గాయమయ్యింది. వెంటనే పశువుల హాస్పిటల్కి తీసుకువెళ్లారు. వాళ్ళు చూసి ఆ గాయానికి మందు రాశారు. కానీ ఆ గాయం బలంగా తగలడంతో ఆ లోపల ఏవో ఆపరేషన్ చేయాలి, లేకపోతే ఆ గున్న ఏనుగుకి ప్రమాదం అని చెప్పారు. అది విన్న సుబ్బయ్యకి ఏం చేయాలో తోచలేదు. సుబ్బయ్య వాళ్ళది పల్లెటూరు. అక్కడ మనుషులకే సరైన వైద్యం ఉండదు, ఇంకా పశువులకి ఏం ఉంటాది. కాని సుబ్బయ్యకి ఆ గున్న ఏనుగు అంటే అపరమైన ప్రేమ. ఆ తల్లి ఏనుగు లక్ష్మిని చూసి విలవిలలాడిపోయేది. అదంతా సుబ్బయ్య చూడలేకపోయేవాడు. అందుకే ఒక ఉపాయం ఆలోచించాడు. దుబాయ్లో తన ఊరివాడే అయిన లింగయ్య కొడుకు పెద్ద పశువుల డాక్టర్. అతని సాయంతో లక్ష్మిని తీసుకుని దుబాయ్ పోదాం అనుకున్నాడు. వెంటనే లింగయ్యకి ఈ మాట చెప్పాడు. ఆ మాట విని లింగయ్య, అంతా బాగానే ఉంది, కాని దాన్ని విమానం ఎలా ఎక్కిస్తావురా అన్నాడు. అది నేను చూసుకుంటాలేరా, నాకు ఈ సాయం చేయమను అన్నాడు. ఇంకా లింగయ్య దుబాయ్లో ఉన్న వాళ్ళ కొడుక్కి ఈ మాట చెప్పాడు. ఆ అబ్బాయి కూడా సరే రమ్మను, నేను చూసుకుంటా అన్నాడు. ఎలాగైనా గున్న ఏనుగుని సిటీకి తీసుకెళ్లి ఎంత ఖర్చు అయినా దానికి నయమయ్యాకే మళ్ళీ ఊరు తిరిగి రావాలి అనుకున్నాడు. లింగయ్య కొడుకు సుబ్బయ్యకి పాస్పోర్ట్ అన్ని సిద్ధం చేశాడు. సుబ్బయ్యకి ఉన్న ఏకైక పొలాన్ని కూడా అమ్మేశాడు. ఆ డబ్బులతో సిటీకి బయలుదేరాడు. ఎయిర్పోర్ట్ లో జనం అందరూ ఆ గున్న ఏనుగుని చూసి ఆశ్చర్యపోయారు. ఇదేంటి, ఎయిర్పోర్ట్స్ కి ఏనుగు వచ్చింది, బాబోయ్ ఇంకెన్ని జంతువులు వస్తాయో అనుకున్నారు. గున్న ఏనుగుని దుబాయ్ తీసుకెళ్లడం ఒక ఎత్తు అయితే దాన్ని విమానం ఎక్కించడం ఇంకో ఎత్తు. ఎందుకంటే విమానం ఎక్కుతున్నప్పుడు గున్న ఏనుగు ఎక్కలేకపోయింది. దాన్ని చాలా మంది వెంక నుంచి తోశారు, కానీ అది అసలు కదల్లేదు. ఇంకా చేసేదేం లేక పెద్ద గొలుసులు తీసుకువచ్చారు. ఆ గొలుసులతో కొంతమంది ముందు నుంచి లాగితే మరికొంతమంది వెనక నుంచి తోశారు. ఇంకా ఎలాగోలా గున్న ఏనుగు విమానం ఎక్కేసింది. కానీ ఆ విమానంలో అది చేసిన గోల అంత ఇంత కాదు. విమానం కదలగానే దానికి భయమేసేసింది. అంత పరుగులు తీసేసింది. విమానంలో ఉన్న వాళ్ళంతా బాగా భయపడిపోయారు. ఆ తరువాత దానికి అరటిపళ్ళు ఇస్తే అది వాటిని తినింది. కొంచెం సేపటికి దానికంతా కొత్తగా అనిపించింది. కిటికీలో నుంచి అలా చూస్తూ ఉంది. ఇంకా ఆ కాసేపటికి దుబాయ్ వచ్చింది. మళ్ళీ ఈ గున్న ఏనుగుని దించడానికి చాలా పాట్లు పడ్డారు. చివరికి మళ్ళీ గొలుసుల సాయంతో దాన్ని ఎలాగోలా దించారు. ఇంకా సుబ్బయ్య లింగయ్య కొడుకు పనిచేస్తున్న పశువుల హాస్పిటల్ కి తీసుకుని వెళ్ళాడు. ఒకరోజు అంతా దాన్ని అక్కడే ఉంచి దాని కాలికి చాలా పరీక్షలు చేశారు. ఆ తర్వాత లింగయ్య కొడుకు వచ్చి, ఇప్పుడు అంతా బాగానే ఉంది, ఇవాళ అంతా ఇక్కడ ఉంచి రేపు తీసుకెళ్ళండి అన్నాడు. ఆ మాట విని సుబ్బయ్య చాలా సంతోషపడ్డాడు. ఇంకా ఆ రోజు అంతా అక్కడే ఉంచి మళ్ళీ మరుసటి రోజు వచ్చిన దారినే వాళ్ళ ఊరు ప్రయాణమయ్యారు. ఇంకా గున్న ఏనుగుని తీసుకుని వెళ్లి తల్లి ఏనుగుకిచ్చాడు. అది దాని బిడ్డని చూసి దాని తొండంతో తల నిమిరేస్తుంది. అది చూసి సుబ్బయ్య చాలా సంతోషపడ్డాడు. నేను గున్న ఏనుగుని తీసుకెళ్తేనే అది ఇంత గోల చేసింది, ఇంకా ఈ పెద్ద ఏనుగుని తీసుకెళ్లి ఉంటే నా పరిస్థితి ఏంటో అనుకుని నవ్వుకున్నాడు.